హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే సినిమాజిక్. ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న మూవీ ఏక్ దిన్. ఈ మూవీని అమీర్ ఖాన్ ప్రొడ్యూస్ చేశారు. అమీర్ ఖాన్ కొడుకు జువైద్ ఖాన్ హీరోగా చేశారు. అలాగే సాయి పల్లవి హీరోయిన్ గా చేశారు. ఈ మూవీ మే 1న థియేటర్లో రిలీజ్ అయింది. కాకపోతే అంతగా ఆడలేదు. ఈ సినిమా రన్ టైం 2 గంటల 5 నిమిషాలు. ఇది 2016లో వచ్చిన థాయ్ మూవీ అయినటువంటి వన్ డేకి రీమేక్ మూవీ. ఇక ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఒక మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమా స్లో ఫేస్లో వెళ్ళిన కొన్ని సన్నివేశాలు మాత్రం నిజంగా ఫీల్ గుడ్గా ఉంటాయి. ముఖ్యంగా సాయి పల్లవి పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంటుంది. అయితే ఈ మూవీ అందరికీ నచ్చే కమర్షియల్ సినిమా మాత్రం కాదు. మరి ఈ సినిమా ఎలా ఉందో మన పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, రోహన్ అనే సైలెంట్ ఐటీ ఉద్యోగి తన కొలీగ్ అయినటువంటి మీరాను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. కానీ తన ప్రేమను ఎప్పుడూ చెప్పలేడు. ఒక ఆఫీస్ ట్రిప్లో జపాన్కు వెళ్ళినప్పుడు ఒక మ్యాజిక్ విష్ బెల్ దగ్గర మీరాతో ఒక్క రోజైనా ప్రేమికుడిలా గడపాలని కోరుకుంటాడు. మరుసటి రోజు ఆశ్చర్యకరంగా ఆ కోరిక నిజమవుతుంది. మీరా అతడిని తన బాయ్ ఫ్రెండ్లా నమ్ముతుంది. ఒకరోజు ఇద్దరు కలిసి ఎన్నో అందమైన క్షణాలు గడుపుతారు. కానీ ఆ రోజు ముగిసిన తర్వాత ఏమైంది? నిజంగా అది మ్యాజికా లేక ఇంకేదైనా కారణమా? రోహన్ ప్రేమకు చివరికి ఎలాంటి ముగింపు దొరికింది అనేది మిగతా కథ. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్కి వస్తే, ఈ మూవీకి సాయి పల్లవి యాక్టింగ్ పెద్ద ప్లస్ అనే చెప్పాలి. ఇక ఈ మూవీలో జపాన్ లొకేషన్స్ అద్భుతంగా కనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ చాలా హాయిగా ఫీల్ గుడ్గా వెళ్ళిపోతుంది. ఇక మైనస్ పాయింట్స్, జువైద్ ఖాన్ యాక్టింగ్ చాలా వీక్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. క్లైమాక్స్ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. ఒరిజినల్ వన్ డే మూవీ చూసిన వారికి పెద్దగా కొత్తదనం అనిపించకపోవచ్చు. ఇక ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఏక్ దిన్ మూవీ ఒక స్లో ఎమోషనల్ లవ్ స్టోరీ. యాక్షన్ లేదా మాస్ ఎలిమెంట్స్ ఆశిస్తే మీకు నిరాశ కలగవచ్చు. కానీ ప్రశాంతమైన రొమాంటిక్ డ్రామాలు ఇష్టపడే వారికి మాత్రం ఒకసారి చూడదగ్గ సినిమా. సాయి పల్లవి తన న్యాచురల్ యాక్టింగ్తో సినిమాని నిలబెట్టిందనే చెప్పాలి. ఇక ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక రివ్యూతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.